సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా, సౌత్ కొరియా పర్యటన సక్సెస్ఫుల్ గా ముగించుకుని ఇవాళ ఉదయం హైదరాబాద్ రానుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నిన్న దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని చుంగ్యేచెంగ్ నది పరిసరాలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం చుంగ్యేచెంగ్ నది వివరాలు తెలుసుకున్నారు. చుంగ్యేచెంగ్ నది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అనేక ఆలోచనలను కలిగించిందని చెప్పారు. గతంలో ఈ నది 11 కిలోమీటర్ల వరకు విపరీతమైన కలుషితాలతో ఉండేది. 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దారు. గురుకుల హాస్టళ్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోవడం బాధాకరమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు బట్టి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు బట్టి. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేసిందనడం పెద్ద జోకని అన్నారు. కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఉత్తమ్. 18,000 కోట్ల వ్యయంతో కూడిన సీతారామ ప్రాజెక్టుకు 700 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు పూర్తి ఎట్లవుతాయని ప్రశ్నించారు మరో మంత్రి పొంగులేటి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లైనా ఎందుకు 25% పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల ముందు ఒక పంపు ఆధారబాధరగా ప్రారంభించి మొత్తం పూర్తయినట్లు బిల్డప్ కొట్టారన్నారు. 10 ఏళ్లు చేయని వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు లేదన్నారు మంత్రి. మహిళల భద్రత కోసం 5 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామని తెలిపారు మంత్రి సీతక్క. హైదరాబాద్ సెక్రటేరియట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు. స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఓపెన్గా మాట్లాడే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. విద్యా సంస్థలు, ఇతర సంస్థలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళా మంత్రులు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని ప్రకటించారు. మహిళా సంఘాలతో కలిసి గ్రామ స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి నచ్చక తనపై కేసు పెట్టారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎంతో మంది అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు దానం. తనను 6 సార్లు ఎమ్మెల్యేను చేసింది ప్రజలే కానీ అధికారులు కాదన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు పంపిస్తానన్నారు. చట్టపరంగానే ముందుకు వెళ్తానన్నారు ఎమ్మెల్యే దానం. కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని కాపాడేందుకే సుంకిశాల ఘటనను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు సుంకిశాలను సందర్శించారు. సుంకిశాల ప్రాజెక్టులో కూలిపోయిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల కూలిందన్నారు కమలం నేతలు. మేఘా సంస్థ నాసిరకం పనులు చేస్తుందని గతంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మేఘా సంస్థకు పనులు ఇస్తున్నారని ప్రశ్నించారు ఏలేటి. రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోటను ముస్తాబు చేశారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి కోటలో జాతీయ జెండా ఎగరవేయనున్నారు. సి శాంతికుమారి, డీజీపీ జితేందర్లు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. 15 ఆగస్టు వేడుకలకు 1200 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు 1000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కులగణన, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా రాహుల్ గాంధీ సభలపై చర్చించారు. ప్రతి రాష్ట్రంలో కులగణనపై జరిగే సభలో రాహుల్ పాల్గొనాలని నిర్ణయించారు. అలాగే హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మీటింగ్లో చర్చించారు కాంగ్రెస్ నేతలు. సెబీ చీఫ్పై హిండెన్బర్గ్ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆగస్టు 22న అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాలు ముట్టడించనున్నట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవి బుచ్ వెంటనే సెబీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వేణుగోపాల్. స్టాక్ మార్కెట్లలో జరిగిన మెగా స్కామ్పై కేంద్రం జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. వయనాడు విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులను కేంద్రం వెంటనే ఆదుకోవాలన్నారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆగేలా ఎన్డీఏ సర్కార్ చర్యలు చేపట్టాలన్నారు వేణుగోపాల్. కొత్త బ్రాడ్కాస్టింగ్ బిల్లు ముసాయిదాపై మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. బిల్లులోని పలు నిబంధనలను సమీక్షించి మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని తెలిపింది కేంద్రం. కొత్త బ్రాడ్కాస్టింగ్ బిల్లుతో ఆన్లైన్ కంటెంట్పై కేంద్రం నియంతృత్వం పెరుగుతుందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త బ్రాడ్కాస్టింగ్ బిల్లుతో వాక్ స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని కంటెంట్ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విపక్షాలు మొదటి నుంచి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024పై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ చైర్మన్గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. వక్ఫ్ బోర్డు ఆస్తులను నియంత్రించే అధికారులను కేంద్రం కలెక్టర్లకు ఉండేలా సవరణలు ప్రతిపాదించింది. అలాగే మహిళలు, ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డుల్లో సభ్యత్వం లభించేలా కేంద్రం సవరణలు తెచ్చింది. దీంతో విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో కేంద్రం జేపీసీ వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. త్వరలోనే అమెరికా ప్రజలు తమ నిర్ణయాన్ని చెబుతారన్నారు. అధ్యక్షులు ఎవరైనా తాము కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. ప్రపంచం కష్టకాలంలో ఉందన్నారు. మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్లలో నెలకొన్న ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక ప్రగతిపై ప్రభావం చూపుతుందన్నారు జయశంకర్. దేశంలోని మెడికల్ కాలేజీలు, పని ప్రదేశాల్లో జూడాల రక్షణకు కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సూచనలతో నేషనల్ మెడికల్ కమిషన్ వీటిని రూపొందించింది. అయితే కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫోర్డా అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ హామీలు పట్టించుకోలేదని ఆరోపించింది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు జూడాలు. ఒలింపిక్స్లో అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగట్ వేసిన పిటిషన్పై తీర్పు ఈ నెల 16కు వాయిదా వేసింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. తీర్పు వాయిదా పడడం ఇది మూడోసారి. తీర్పు అనుకూలంగా వస్తే వినేష్ సిల్వర్ మెడల్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో ఫైనల్కు వెళ్లింది వినేష్ ఫోగట్. అయితే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని ఆమెను ఫైనల్ పోరుకు అనుమతించలేదు.